జీవీఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఎంసెట్, ఈసెట్, పాలిటెక్నిక్, ఏపీ ఆర్జేసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాడీపేటలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోటీ పరీక్షలు ఎలా రాయాలి అనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆలోచన విధానం అదుపులో లేకపోవడం వల్లనే విద్యపై అధిక శాతం విద్యార్థులు దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. ఆలోచన విధానం అదుపులో ఉంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. పట్టుదలతో విద్యను అభ్యసిస్తే ఏ పరీక్షలో అయినా ఉన్నత మార్కులు సాధించగలుగుతారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ తురకా వీరయ్య, వెంకట్రావు, శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలోచించాల్సింది నువ్వే. నీకు తెలిసినంతగా నీ గురించి ఇంకొకరికి ఎవరికి తెలియదు. నీకు తెలిసినంతగా నీ గురించి, నీ అలవాట్ల గురించి, నీ నమ్మకాల గురించి, నీ ఆలోచనల గురించి ఎదురు కూర్చున్నావు. నీ ఆలోచన ఏమొస్తుంది? నడుస్తున్నావు, నీ ఆలోచన ఏమొస్తుంది? చూస్తున్నావు, నీ ఆలోచన ఏమొస్తుంది? ఇవి నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు నాన్న. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోడిఫికేషన్ ఆఫ్ థాట్. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోడిఫికేషన్ ఆఫ్ బిలీఫ్. నేను పేదోడిని, నేను చిన్నోడిని, నేను పొట్టోడిని, నేను నల్లోడిని, నాకు చదువు రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఫిజిక్స్ రాదు, నేను గెలవలేను. ఇవన్నీ నాన్ సీరియస్ వర్డ్స్. But education is the powerful tool. Education is the modification of thought. నీ ఆలోచన మారకపోతే నువ్వు ఎడ్యుకేషన్ లో ఉన్నట్టు లెక్క కాదు.